హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. ఫర్ ద ఫస్ట్ టైం అండి మన అనంతపురంలో హ్యాండీక్రాఫ్ట్ స్టోర్ అనమాట. షాన్వి డెకర్స్ అండ్ ఫర్నిచర్ అండి. రామ్నగర్ లో ఈ స్టోర్ అయితే ఓపెన్ అయింది. ఇప్పటి వరకు అనంతపురంలో ఇలాంటి స్టోర్ అయితే మీరు డెఫినెట్లీ చూసి ఉండరండి. సో అయితే వీళ్ళు మన కల్చర్ ని అండ్ మన ట్రెడిషన్ ని రిఫ్లెక్ట్ చేస్తూ మంచి హ్యాండీక్రాఫ్ట్ థింగ్స్ అన్ని తీసుకొచ్చారండి. సో ఈ థింగ్స్ అన్ని కూడా అసలు యాక్చువల్లీ అనంతపురం ఇంతవరకు ఎక్కడ ఏ స్టోర్ లో కూడా మీకు చూసుండ్రు దొరకవు కూడా. ఫర్ ద ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేశారనమాట. వీళ్ళ దగ్గర 50 రూపీస్ నుంచి కూడా ఇలాంటి థింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. సో యాక్చువల్గా ఇవి చెప్పాలన్నట్లయితే ఇంట్లో హోమ్ డెకర్స్ లో కానీ, హాల్ డెకర్స్ లో కానీ, కార్ డెకర్స్ లో కానీ, ఈవెన్ దో మనం ఫంక్షన్స్ కి, పెళ్లిళ్ళకి, రిటర్న్ గిఫ్ట్ పర్పస్ లో కానీ చాలా బాగుంటాయండి. అన్ని కూడా ప్రతి వస్తువు కూడా ఒక స్టోరీ అయితే చెప్తుంది మనకైతే. సో కంప్లీట్ గా అన్ని థింగ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామండి. అసలు ఏమేమి ఉన్నాయి వీళ్ళ దగ్గర, కాస్ట్ ఎంత ఉంది, ఏంటి అని చూడడానికి స్టోర్ చాలా ముచ్చటగా ఉందండి. అసలు ప్రతి వస్తువు కూడా మన ఇంట్లో ఉండాలి కదా, ఇవన్నీ తీసుకుంటే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా ఇలాంటి కలెక్షన్ చేస్తున్నాను మన ఛానల్లో. స్కిప్ చేయకుండా ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో అంతా చూడండి. మంచి కలెక్షన్ అయితే చూస్తారు మీరైతే. మరి వీరి లొకేషన్ అండి కమ్మభవన్ కి డెడ్ ఆపోజిట్ లోనే ఉంటది. సో మీకు డెడ్ ఆపోజిట్ లో షాన్వి డెకర్స్ అని చెప్పేసి పైన లోపల మెటీరియల్కి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ లోనే వస్తుందండి. సో స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇచ్చున్నాను, అడ్రస్ తోటి కాల్ చేసుకుని రావచ్చు అనమాట. ఫస్ట్ అయితే స్టోర్ లో ఏమేమి వస్తువులు ఉన్నాయి చూద్దాం రండి. ఇక అడ్రస్ అండి రామ్నగర్ లో కమ్మభవన్ లో ఉన్న కెనరా బ్యాంక్ మీకు అందరికీ తెలుసు కదా. ఈ బ్యాంక్ కి ఆపోజిట్ లోనే కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ లోనే షాన్వి డెకర్స్ అనేది ఉంటుందండి. సో మనకి పక్కన సందు కనిపిస్తుంది కదా, ఈ సందులో నుంచి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లోనే మనకు షాన్వి డెకర్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే డిజైన్, లీఫ్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ కనిపిస్తుంది. అలాగే కింద షాప్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా. ఇదే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది. అండ్ స్టోర్ లో అయితే ఉన్నానండి. స్టోర్ అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది. సో హాయ్ బ్రదర్. సో ఫస్ట్ టైం అనంతపూర్ లో ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ మీరు స్టార్ట్ చేశారు. అసలు స్పెషల్ గా చెప్పాలంటే ఈ హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్ లో మన దగ్గర స్పెషల్ ఏమి ఉన్నాయి? మన దగ్గర కంప్లీట్ స్పెషల్ అంటే లైక్ తంజావూర్ పెయింటింగ్స్ ఉన్నాయి. తంజావూరు పెయింటింగ్స్, ఓకే. అండ్ చెన్నపట్న అండ్ కొండపల్లి టాయ్స్. ఓకే. సో 10+ డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఓకే, వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఐ థింక్ ఇలాంటి ఒక లార్జ్ స్కేల్ కలెక్షన్ కానీ ఇది ఫస్ట్ టైం అనుకుంటాను అనంతపురం నాకు తెలిసినంత వరకు. సో వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పండి? తంజావూర్ పెయింటింగ్స్. తంజావూర్ పెయింటింగ్స్, ఓకే. సో ఫస్ట్ థింగ్ అండి, తంజావూరు ట్రెడిషన్ రిప్రజెంట్ చేస్తున్న ఆర్టికల్స్ అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఒక ఇంట్లో పూజ గదిలో ఉండవలసిన వస్తువులు. అలాగే రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలంటే చాలా యూజ్ అవుతాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి అమ్మవారు అండి. ఇదంతా కూడా మనకు హ్యాండ్ పెయింట్ అనమాట. హ్యాండ్ పెయింట్ పైన ఇదంతా గోల్డ్ ఫినిషింగ్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఆయిల్ గోల్డ్ ఫినిషింగ్ అండి. కంప్లీట్ గా టేక్ వుడ్ తో తయారు చేసిన ఈ ఫ్రేమ్స్ అయితే మార్కెట్ లో ఎక్కడా లేవు. దట్టు కూడా వీళ్ళు బడ్జెట్ లో ప్రొవైడ్ చేస్తున్నారండి. అమ్మవార్లు అయితే మీకు రకరకాల రూపాల్లో మీరు కనిపించవచ్చు. గజలక్ష్మి అమ్మవారు కానివ్వండి, ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు, ఇలాగైతే మనము పూజ గదిలో పెట్టుకోవచ్చు అండి. ఎవరికైనా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు, అలా గిఫ్టింగ్ పర్పస్కి వెళ్ళినా కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోతాయి అనమాట. మీరు ఇచ్చే ఫ్రేమ్స్ అన్ని కూడా మీరు చూడొచ్చండి. ఇలాంటి డిఫరెంట్ అన్ని కూడా చూస్తున్నారండి. లక్ష్మీ నరసింహస్వామి అవతారము. సో ఏం లేదా మెటీరియల్, దీని గురించి చెప్పండి కొంచెం. ఇది పైన లేయర్ అంతా రోజ్వుడ్ వెనీర్ వస్తుంది. బ్యాక్ సైడ్ బేస్ మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్ వచ్చేస్తుంది. ఇది ఒక్కొక్క పీస్ ఒక్కొక్క వుడ్ కట్ చేసి అతికించుకుంటూ వస్తారు అనమాట. తర్వాత కలరింగ్ చేస్తారు. ఇట్లా మైసూర్ ఇంట్లే ఆర్ట్. ఓకే. అండ్ ఇవన్నీ బ్రదర్ అంతా కూడా ఇవి వచ్చేసి చిన్న పూజా మందిర్ లాగా, ఈ భగవద్గీత పెట్టుకోవడానికి. సో ఇవన్నీ రోజ్వుడ్, మొత్తం రోజ్వుడ్ వస్తుంది. ఓకే. అండ్ ఇది చూడండి, మీరు పూజ గది పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కూడా ఇలాంటి మండపం చాలా యూజ్ అవుతుందండి. వరలక్ష్మి వ్రతం రోజు మనం అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి కానీ, గణేష పండుగ రోజు గణేష్ని కూర్చోబెట్టుకోవడానికి కానీ సపరేట్ గా హాల్లో తెచ్చుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అంతా కూడా కంప్లీట్ గా రోజ్వుడ్ తో మేకింగ్ చేశారండి. ఇది చాలా చాలా క్వాలిటీగా ఉంది ఇదంతా కూడా. సో గైస్, నెక్స్ట్ మీరు చూస్తున్నది స్మాల్ బుజ్జిగా కొండపల్లి బొమ్మలు అండి. మొత్తం అంతా వుడ్ తో వస్తాయి బ్రదర్. ఇవన్నీ మొత్తం సాఫ్ట్ వుడ్ వస్తుంది. ఎంత ప్రైస్ రేంజ్ ఎలా ఉన్నాయి మన దగ్గర? స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి ఉన్నాయి. సో ఏమేమి కొండపల్లి బండలు ఉన్నాయో చూద్దాము. వివాహ భోజనం స్టైల్లో ఉన్నదన్నమాట మొత్తం థీమ్. ఇది ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే వీటిని ఏమంటారు బ్రదర్? వీటిని అన్నింటినీ కూడా ఈ గెటప్స్ అవన్నీ ఉన్నాయి కదా, నేమ్స్ ఉన్నాయా? షెల్ఫ్ లోకి డెకరేటమ్స్ అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్స్ కి చాలా వాడతారు అనమాట. అండ్ ఇది చూసారా, పసుపు కుంకుమ ఇవ్వడానికి అనమాట. ఎంత బాగుందో ఇది. సో మనకు తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ప్లాన్ చేయొచ్చండి. ఇలాగా చూడండి, పసుపుకి కుంకుమకి ఇలాగా చాలా బాగుంది చూడండి అసలు. ఇవి కూడా అంతే సేమ్, పసుపు కుంకుమ ఇచ్చడానికి. ఓకే. సో ఇవన్నీ ఇక్కడ మేము చూస్తున్న ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అండి ఇవన్నీ కూడా. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా సూపర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ మూవింగ్ కూడా ఉన్నాయి. అలాగే పైన చూస్తే ఇవన్నీ కూడా
దేవుడు ఐడియల్స్ తో తయారు చేశారనమాట మొత్తం అంతా కూడా. రాధాకృష్ణుడు చూడ ఎంత బాగుంది. డెకర్ ఐటమ్స్ కి చాలా అంటే చాలా మంచిగా ఉందండి స్కోప్ వీళ్ళ దగ్గర. ఇది ఒకటి స్పెషల్ ఐటమ్ అన్నమాట. లైక్ చింత పిచ్చలతో చేస్తారు, తెలంగాణ సైడ్ ఫేమస్ ఇది. చింత పిచ్చలతో? అవును, చెరియల్ అని ఊరు ఉంటుంది, అక్కడ చేస్తారు. ఇది చెరియల్ ఆర్ట్ అంటారు దీన్ని. బట్ ఇప్పుడు ఇది ఉన్నాయి కదా బ్రదర్, ఈ ఆర్టికల్స్ అన్ని కూడా చూసుకో 100 పీసులు కావాలంటే కూడా మీరు అరేంజ్ చేయగలరు. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు, అన్ని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాయి. అలాగే కొండపల్లి చెన్నపట్నం బొమ్మల్లో ఎంత హైట్ ఉన్నాయి చూడండి, పెద్ద బొమ్మలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శివ పార్వతులు ఎంత ముచ్చటగా ఉందో చూడండి, అసలు సూపర్ ఉంది ఆర్టికల్. ఇది ఓన్లీ 1800 రూపీస్ మాత్రమేనండి, 1800 రూపాయలు మాత్రమే. సో ఈ క్వాలిటీకి ఎంత చక్కగా ఉంది, ఇంత తక్కువ ధరలో ఉంటే నిజంగానే వర్త్ అనిపిస్తుంది. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా ఆర్టికల్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు అనమాట. ప్రతి ఆర్టికల్ నేను ఎక్స్ప్లోర్ చేయలేను, స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మీరు చూడొచ్చండి. చిన్న వస్తువు దగ్గర నుంచి మీకు కావాల్సిన ప్రైజెస్ లో పెద్ద వస్తువు వరకు అన్ని ఉన్నాయి. ఇలా కొండపల్లిలో మొత్తం దశావతారంతో ఉన్న ఒక ఫ్రేమ్ లాగా ఉంది చూడండి ఒకసారి, అయితే ఎంత చక్కగా ఉందో. అలాగే మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఎంత అసలు ఆ ఫినిషింగ్ కానీ ఆ ఫేస్ కానీ ఎంత బాగా దిద్దారు మీరు చూడండి, అది కూడా వుడ్ పైన చాలా బాగుంది ఆర్ట్. అలాగే కొండపల్లి బొమ్మల్లో మనకు ఇవి చెప్పే అవసరం లేదు, డాన్సింగ్ డాల్స్ అన్ని కూడా సైజెస్ వైజ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి, మీరు చూడొచ్చండి. ఇవన్నీ లైక్ కిడ్స్ ఐటమ్స్ అండి, చిన్నపట్నంలోనే డిఫరెంట్ ఐటమ్స్ ఇవి, అంత ప్యూర్ పిల్లల కోసం అనమాట. లైక్ ఇందులో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఏంటంటే కంప్లీట్గా మనకి పజిల్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే సెల్ ఫోన్స్ అన్ని యూస్ ఎక్కువ చేస్తున్నారు, సో దాని బేసిస్లో మనకి ఇలాంటి డిఫరెంట్ పజిల్ ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ పజిల్ ఐటమ్. ఇది ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు లైక్ లాక్కొని వెళ్ళడానికి, లైక్ మనం ఎప్పుడైతే చిన్నప్పుడు టాయ్ కార్ మనం తయారు చేసుకుంటామో అలాంటిది ఇది ఒకటి అనమాట. లైక్ ఇలా టాయ్స్ కార్స్. అండ్ ఇవన్నీ వచ్చేసి లైక్ ఇవన్నీ బుడిగీలు అంటాం కదా మనం చిన్నప్పుడు, కంప్లీట్గా లైక్ చపాతీది అండ్ రోటీ మేకర్స్. లైక్ ఇది ఒకటి కుక్కర్ టైప్ వస్తుంది. లైక్ అండ్ స్కూటర్స్ అండ్ చాలా వరకు డిఫరెంట్ ఐటమ్స్ ఇవి. లైక్ ఇది వచ్చేసి కంప్లీట్ పెద్ద సెట్ ఆఫ్ అనమాట కిచెన్ ఐటమ్స్. చిన్నప్పుడు ఆడుకునే వాటిలో ఇది ఒకటి మెయిన్గా. ప్లాస్టిక్ వాడుతున్నాము, ప్లాస్టిక్ రిమూవ్ చేసేసి కంప్లీట్ వుడ్, అదే ఎకో ఫ్రెండ్లీ మెయింటైన్ చేయాలి. ఎకో ఫ్రెండ్లీ, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ అండి ఇదంతా. సో ఇందులో ఏంటంటే వేరే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏం లేదు, ఈవెన్ మనము పిల్లలు నోట్లో పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేదు. సో ఈవెన్ దే కెన్ చూ అనమాట కొద్దిగా, బట్ ఇబ్బంది ఏమి ఉండదు, ప్లాస్టిక్స్ కాదు కాబట్టి ఇందులో. అండ్ యూజ్ చేసిన కలర్స్ కూడా ఏంటంటే అంటే న్యాచురల్ కలర్స్ అనమాట. ఇవేంటంటే ఇంకా కంప్లీట్ కిడ్స్ సెట్స్ అండి. మన పిల్లలకి ఇప్పుడున్న వాటిలో లైక్ కలర్స్ ఐడెంటిఫికేషన్స్ కానీ షేప్ ఐడెంటిఫికేషన్స్ కానీ మనం ఇప్పుడు పేరెంట్స్ ఈజీగా పిల్లలకి నేర్పించేటట్లు కలర్స్, ABCDలు 1 2 3లు, అనిమల్స్ దాని వాటి పేర్లు, ఇవేంటంటే కంప్లీట్గా వుడ్తోనే తయారు చేసినవి. సో మనకు ఎటువంటి ప్లాస్టిక్స్ కానీ యూజ్ చేసేవంటూ ఉండవు ఇందులో అనమాట. సో ఇవి మరీ చిన్నపిల్లలకి లైక్ ఇట్లాంటివి, న్యూ బోర్న్ బేబీస్ కంటే ఇలాంటివండి. లైక్ వాళ్ళు ఇట్లా చేతిలో వాడుకునే. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్ టాయ్స్ వచ్చేసి లైక్ క్లాత్ అంతా వాళ్ళ నోట్లో పెట్టుకున్నారంటే వాళ్ళ జెమ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి, బట్ వీటికి అలా ఉండదు అనమాట. ఎందుకంటే న్యాచురల్ కలర్స్ కంప్లీట్ గా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇందులో. సో నెక్స్ట్ ఏంటి బ్రదర్, ఇది చాలా డిఫరెంట్ ఉంది. ఇది లెదర్ ల్యాంప్ షేడ్స్ ఇవన్నమాట. లెదర్ ఇదంతా కంప్లీట్ లెదర్ అన్నమాట, కంప్లీట్ లెదర్ ల్యాంప్ షేడ్స్. వీటిపైన మనకి డిజైన్స్ ఏంటంటే వినాయకుడివి కానీ ఇట్లా పువ్వు డిజైన్స్, లోపల లైట్ వేసుకుంటే మనకి డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. సో కంప్లీట్ న్యాచురల్ కలర్స్ ఇవంతా కూడా. సో ఇది కూడా మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ లోకే. సో ఇంట్లో మనం ఏదైనా బెడ్ పక్కన కానీ మంచిగా పెట్టుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి ఇందులో, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. లైక్ ఇది ఒకటి మనకి ఇట్లా ల్యాండ్ పైన చేసి, ఇది వచ్చేసి ఇంకొక షేప్ అనమాట, సీలింగ్ లైట్స్ ఇది అనమాట మనకి. సో కంప్లీట్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి అనమాట మనకు అవైలబుల్లో. సో ఇవి ఇందులో కంప్లీట్ డిఫరెంట్ షేప్స్ అనమాట. కొన్ని కోన్ షేప్స్ లో వస్తాయి, కొన్ని మనకి స్క్వేర్ షేప్స్ లో ఉంటాయి. సో కస్టమైజ్డ్ కొన్ని ఉంటాయి అనమాట మనకి. సైజెస్ కూడా మనకు చిన్న సైజ్ దగ్గర పెద్ద సైజ్ వరకు అన్ని అవైలబుల్ లో ఉంటాయండి. సో నెక్స్ట్ అండి, ఇందులోనే మనకు ఇలా విండోస్ కి డెకరేటివ్ ఐటమ్ కానీ అండ్ దేవుడి గదిలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి. సేమ్ అదే ఫ్యాబ్రిక్ లెదర్ తో, సేమ్ లెదర్ అండి. ఇది వీటిని లెదర్ ఫెయిరీ లైట్స్ అంటారు మనం. ఓకే. సో కంప్లీట్ న్యాచురల్ కలర్స్ అగైన్, అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంటుందండి. డిఫరెంట్ మోడల్స్ కూడా మనకు ఉంటాయి ఇందులో. కంప్లీట్ డెకరేటివ్ ఐటమ్ మనకి. నెక్స్ట్ శాండ్ స్టోన్ తో తయారు చేసిన తులసి కోట అండి. లైక్ ఇదేంటంటే మనకి వచ్చేటప్పుడు డిఫరెంట్ లైక్ పార్ట్స్ గా వస్తుంది ఇది, బట్ ఒకటే స్టోన్ అండి. ఇది మనకి ఇట్లా షేప్ మనం సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ లో మనకు ఇంత సైజ్ ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర చిన్న సైజెస్ కూడా వస్తాయండి ఇందులో. లైక్ డిఫరెంట్, ఇదొక టైప్ డిజైన్. అంటే బ్రేక్ అవుతుంది కదా ఇది?
బ్రేక్ అవ్వదండి, అంత ఈజీగా ఏవి బ్రేక్ అవ్వవు కంప్లీట్. ఎందుకంటే ప్యూర్ శాండ్ స్టోన్ ఇది. ఎట్లా అంటే మేకింగ్ లో కూడా మనకి ఇప్పుడు గ్రనైట్ ఇట్లా ఎలా ఉంటాయో స్టోన్, ఇది ఒక టైప్ ఆఫ్ స్టోన్. మనకి యాక్చువల్ రాజస్థాన్ లో ఫేమస్ ఈ శాండ్ స్టోన్స్. పెద్ద పెద్ద కోటలు కూడా చాలా వరకు శాండ్ స్టోన్స్ లో ఉంటాయి మనకి. అండ్ వచ్చినప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను, ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంది అసలు. ఇది రాజుల కాలంలో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అసలు ఏంటి ఇది బుల్ తలలాగా ఉంది కదా ఇది? లైక్ ఇదంటే కంప్లీట్ ఏంటంటే అప్పట్లో పాత కాలంలో మనకి ఏంటంటే నిజమైనవి ఉంటాయి, బట్ ఇదేంటంటే కంప్లీట్ న్యాచురల్ కలర్స్ తోనే మనం తయారు చేస్తారనమాట. వీటి బుల్ హెడ్స్ అనమాట, కంప్లీట్ వుడ్ అండి. లైక్ ఇది గుడ్ సైన్ లాగా మనకి చూస్తారు కొన్ని, ఇక్కడ మన ఇంట్లో పెట్టుకుంటే గుడ్ సైన్స్ లాగా. ఇదేంటంటే డిఫరెంట్, లైక్ సేమ్ బుల్లే, కలర్స్ ఆర్టిస్టిక్ వర్క్ డిఫరెంట్ అండి. కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఇవి కూడా యాక్చువల్లీ వీళ్ళంతా ఈ ఆర్టిస్ట్ అంతా నేషనల్ అవార్డ్ విన్నర్స్ వీళ్ళంతా. సో లైక్ ఇందులో డిఫరెంట్ సైజ్, చిన్న సైజ్ నుంచి మనకి పెద్ద సైజ్ వరకు ఉంటాయి. ఈ వీటి వేసినవి అందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్ వీళ్ళంతా. కంప్లీట్ గా ప్యూర్ గా ఆర్టిస్టిక్ వర్క్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ కంప్లీట్ గా మనకి. కంప్లీట్ వుడ్. సో వేరే ప్లాస్టిక్స్ అంటూ ఏముండవు ఇందులో మన స్టోర్ లో. అసలు వుడ్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఫినిషింగ్ ఆర్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అవును, సూపర్ ఉంది. అండ్ ఇందులో ఇంకా మీకు డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ, షేప్స్ వైజ్ కానీ, సైజ్ వైజ్ కానీ ఇలా అయితే ఉన్నాయండి. ఇంట్లో ఒక పాజిటివ్ సైన్ లాగా మనము వాళ్ళకి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. డెకరేటివ్ గానే ఉంటుంది, అట్ ది సేమ్ టైం పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా. సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు మాకు? నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. అండ్ ఇవి చూడండి. సో మ్యాగ్నెటిక్స్ అనేది మీకు అందరికీ తెలుసు, ఫ్రిడ్జ్ పైన డోర్స్ పైన ఇట్లా వేసుకుంటుంటారు. ఇందులో లెదర్ తో చేసిన మ్యాగ్నెట్స్ అనమాట. డిఫరెంట్ బర్డ్స్ తో అయితే ఉన్నాయి, అలాగే కొన్ని కలంకారీ స్టైల్స్ లో మీకు కనిపిస్తున్నాయండి ఇవన్నీ కూడా. అండ్ ఈవెన్ దో ఇట్లా స్టోన్స్ తో కూడా చూడండి, ఇవన్నీ అన్ఈవెన్ షేప్స్ ఉన్నాయి కదా. ఈ స్టోన్ రావడమే అలా వస్తాయండి మనకి. ఇవన్నీ యాక్చువల్లీ మ్యూరల్ ఆర్ట్స్ అంటాం వీటిని. సో కంప్లీట్ ఇవి సేమ్ హ్యాండ్ మేడ్ అండి కంప్లీట్ గా. అండ్ మనకి ఇందులో వచ్చి ఇది స్పెసిఫిక్ ఐటమ్ మన పిల్లలకి. ఇప్పుడు బటర్ఫ్లై లైఫ్ సైకిల్ అనేది కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేస్తారు. లైక్ లైఫ్ సైకిల్ ఏంటనేది మనకు ఒక పిల్లలకి నేర్చుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. ప్రతి మొదట్లో చెప్పినట్లే ప్రతి వస్తువు ఒక స్టోరీ చెప్తారు. ఎవ్రీథింగ్ ఒక ట్రెడిషనల్ రిఫ్లెక్ట్ చేస్తుంది కూడా కదా. సో అండ్ ఇది చూడండి ఎంత బాగుంది అసలు. వుడ్ తో కంప్లీట్ వుడ్ అండి ఇది కూడా. లైక్ సెట్ మనం వేరే చేసుకోవచ్చు, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ పెళ్లిళ్ళకి, శ్రీమంతాలకి దగ్గరగా ఐటమ్స్ తో చాలా యూజ్ అవుతుందండి అసలు. ఇవన్నీ కూడా ఒకసారి తీసి పెట్టుకుంటే మన లైఫ్ లాంగ్ మన వాళ్ళందరూ కూడా యూజ్ చేసేలాగా ఉంది. అండ్ ఇంకొకటి చూపియాలి ఒకసారి, ఆ పాము అందుకుంటా. ఇదే మెటీరియల్ బ్రదర్, కంప్లీట్ వుడ్ అండి ఇది కూడా. ఎవరైనా ఫ్రెండ్స్ భయపడేయాలంటే ఇది వేస్తే చాలా భయపడతారు. ఇందులో డిఫరెంట్ ఉంటాయి. లైక్ మనకి పిల్లలు ఉంటాయి నేర్చుకోవడం. లైక్ ఇవంతా పిల్లలకి జస్ట్ చూపించడానికి, నేర్చుకోవడానికి, లెర్నింగ్ థింగ్స్ లాగా, ఆడుకోవడానికి పనికి వస్తుంది. లెర్నింగ్ థింగ్స్ అన్నమాట కంప్లీట్ గా. ఇలా డిఫరెంట్ ఐటమ్స్ దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ అండి బ్రాస్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్, కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి. ఎలా అంటే ఈవెన్ ఒక్కొక్క లైనింగ్ ఉంది కదా అండి, సపోజ్ ఇది తీసుకుంటాము, ఇది అనేది కంప్లీట్ హ్యాండ్ తో మౌల్డ్ చేసింది, ఏది మిషన్ తో చేసింది కాదు. సో ఈ ఫినిషింగ్ ఒకటి మనకి ఏదైనా ఉన్నా గానీ మిషన్ తో చేస్తారు. ఈ లైనింగ్స్ ఏవేవుతున్నాయి అన్ని మనకి హ్యాండ్ తో చేసిండేవి కంప్లీట్ గా. లైనింగ్స్ కానీ ఈవెన్ ఇప్పుడు చిన్న ఐటమ్ డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. కంప్లీట్ డీటెయిలింగ్స్ అనేది క్లియర్ గా ఉంటాయండి. అండ్ మీ స్టోర్ కూడా చాలా లావిష్ గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇవి చూడండి అసలు దీంట్లో ఎన్ని చిన్న ఆర్టికల్స్ కూడా ఉన్నాయండి. స్పూన్స్ కూడా పెట్టారు. అవునండి. ఓకే, లైక్ డిఫరెంట్ ఐటమ్స్. జస్ట్ మనకి అప్పట్లో డిఫరెంట్ ఆర్టిస్టిక్ వర్క్స్ అండి అంతే కంప్లీట్ గా మనకి. ఇలా ఉంది. ఇది వచ్చేసి మనకి ఒకటి హారతి పళ్ళెం లాగా యూజ్ చేస్తారు కొంతమంది, లైక్ ధూపం పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. లైక్ ఇది ఒక ఐటమ్ మనకి ఇలా హారతి ఇవ్వడానికి. అంతా డిఫరెంట్ ఐటమ్స్ అండి. పూజ ఐటమ్ టైప్ ఉంటాయి. అది సన్ వచ్చేసి మనకి గుడ్ సైన్ లాగా, మనకి పాజిటివ్ సైన్స్ కోసం మనం పెట్టుకుంటాం ఇంట్లో కంప్లీట్ గా. ఇవన్నీ అండి ఈ ఆర్టికల్స్ అన్ని లైక్ ఇవంతా వచ్చేసి మెటల్ అండి కంప్లీట్ గా. ఇది కూడా హ్యాండ్ మేడ్ కంప్లీట్ గా, మిషన్ తో ఏవి తయారు చేసినట్టు ఉండవు. సో మెటల్ అనే బెండ్ చేసి చిన్న ఐటమ్స్, స్క్రాప్ ఐటమ్స్ తో తయారు చేసినటువంటి కంప్లీట్ గా. ఎవరైనా ఇంట్లో హోమ్ డెకర్ కొత్తగా కట్టిన ఇల్లు ఏదన్నా ఉంటే, సో మీరు ఏదైనా ఇంట్లోకి సంబంధించిన డెకర్ ఐటమ్స్ చూస్తున్నట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీళ్ళ దగ్గర అన్ని కూడా దొరుకుతాయండి. సో చూడండి ఇలాంటివి కూడా మనము ఏమంటారు దాళముందరాలకి ఇలా వేసుకుంటాం కదా, తోరణం అంటారు, సైడ్ తోరణాలు వస్తాయి.
ఓకే, ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి సో ఇంకా పెద్ద పెద్ద గిఫ్టింగ్ పర్పస్ వస్తువు వరకు అన్ని దొరుకుతాయండి. సో నెక్స్ట్ అయితే ఈ థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. థీమ్ మెయింటైన్ చేసే రెస్టారెంట్ లో చూసుంటాం, దట్టు కూడా ఇప్పుడు ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ చాలా మంది కోరుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఈ థింగ్స్ అనేవి యూజ్ అవుతాయండి. సో మొత్తం ఇది రోజ్ వుడ్ బ్రదర్ ఇదంతా కంప్లీట్ వచ్చేసి మనకి నీమ్ వుడ్ వస్తుంది. నీమ్ వుడ్. బట్ ఏంటంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ వుడ్ ఇది. సో రెండు వుడ్ ఐటమ్స్ ని జాయిన్ చేసిండారు ఇందులో. సింగిల్ ఐటమ్ ఇది ఎక్కడ బ్రేకేజ్ అంటే ఎప్పుడు ఉండదు. ఓకే, సో మనకి ఎలాంటి బ్రేకేజ్ రాదు ఇందులో. సింగిల్ వుడ్ ఐటమ్ ఇది కంప్లీట్ గా. అండ్ నేచురల్ వుడ్ ఏంటంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ తో ఇది ఫినిషింగ్ వస్తుంది. సో ఇట్స్ అన్ ఎడిబుల్ ఆయిల్, మనకి మస్టర్డ్ ఆయిల్ తో చేసింది. సో మనం వేటిపైన లైక్ మనకి వెజిటబుల్ కటర్స్ ఉంటాయి, వాటిపైన మనం స్లైస్ చేసినా గానీ సో అదే మనకి పాయిజనస్ అనేది ఉండదు. సో ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ అది మనకి. ఓకే, అండ్ ఇదైతే బాగా ట్రెండింగ్ లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ డబ్బాని మసాలా డబ్బాని అడుగుతున్నారు. సో వీళ్ళ దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంచి ఇది కూడా నీమ్ వుడ్ ఆయిల్. ఇది నీమ్ వుడ్ అండి. ఓకే, సో ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఇందులో మనకు చిన్న చిన్న కిచెన్ కి సంబంధించిన స్పూన్స్ దగ్గర నుంచి కప్స్ దగ్గర నుంచి అన్ని కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇందులోనే కూమ్స్ కూడా వచ్చాయి మనకి. కింద చూడండి ఒకసారి కూమ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి బ్యాంబూ కూమ్స్ వస్తాయి. నీమ్ వుడ్ ఇవి నీమ్ వస్తుంది, బ్యాంబూ కూమ్స్ వస్తాయి అండి. ఇందులో డిఫరెంట్ ఐటమ్స్ అగైన్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. మనకి ప్లాస్టిక్స్ లో ఎలా అయితే డిఫరెంట్ ఉంటాయో హెయిర్ బట్టి అలా అన్నమాట. ఇదేదో చెప్తున్నారు, ఇదేంటిది? ఇది జస్ట్ ప్లాటర్ అండి, వెజిటబుల్ స్లైసర్ గానీ యాపిల్ స్లైసర్ డిఫరెంట్ ఐటమ్ అంతే. ఇది కంప్లీట్ సింగిల్ పీస్ మళ్ళీ ఇందులో మనకి ఏది డిఫరెంట్. ఇవి చూడండి అసలు గరిటలు. ఇంతకు ముందు చెప్పినట్లు ఇది కంప్లీట్ మస్టర్డ్ ఆయిల్ తో ఫినిష్ చేసింది. ఏది మనం వంట చేసుకున్నా గానీ వీటి నుంచి ఏదైనా ప్లాస్టిక్స్ బయటకు వస్తాయనేది ఏం ఇబ్బంది లేదు, ఏం లేదు. మస్టర్డ్ ఆయిల్ కదా, సో మనకి ఇబ్బంది ఏమి ఉండదండి ఇందులో. నెక్స్ట్ ఆర్టికల్స్ అండి, ఇవన్నీ కూడా ఫ్లవర్ వేజెస్, సెరామిక్ ఫ్లవర్ వేజెస్ వస్తాయండి, పాట్స్. ఇదేంటంటే కంప్లీట్ ఒక సెట్ లా ఉంటుంది మనకి, డిఫరెంట్ ఐటమ్స్. ఇదంతా ఒక సెట్, కంప్లీట్ సెట్ 3 వచ్చేసి ఒక సెట్ మనకి న్యాచురల్ ఉండాలనుకున్న వాళ్ళకి. అవునవును, మ్యాచింగ్ కాదు. అండ్ దీంట్లో ఏంటంటే న్యాచురల్ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. కొంతమంది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకుంటారు, న్యాచురల్ వి పెట్టుకుంటారు. ఇవంతా కంప్లీట్ డెకర్ ఐటమ్స్ వస్తాయండి, జస్ట్ షోకేస్ ఐటమ్స్ ఇవంతా. మష్రూమ్స్ అని, హట్స్ అని. ఇందులో ఇది వచ్చేసి గంటలు. ఇది మామూలుగా మనకి ఏంటంటే సైడ్ వాల్స్ కి కానీ డోర్ సైడ్స్ కానీ ఇట్లా మనం హ్యాంగ్ చేసుకుంటాం. సో దట్ బెల్స్ అనేది మనకి ఒకసారి గుడ్ సైన్స్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ లో లైక్ అగరబత్తి పెట్టుకోవడానికి అగరబత్తి హోల్డర్ టైప్ ఇది. సో ఇందులో డిఫరెంట్ అన్నమాట. ఫ్రాగ్ ఉంటది, టాటాయిస్ ఉంటది, లైక్ మనకి లీఫ్ ఉంటుంది. ఆబ్వియస్ గా అండి మనకి, ఎందుకంటే టాటాయిస్ మనం ఆబ్వియస్ గా మనము విష్ణు రూపాల్లో మనం కోరుకుంటాం వాస్తు ప్రకారం గానీ, ఫ్రాగ్స్ గానీ ఇవన్నీ ప్రాబ్లం. సెరామిక్స్ లో ఇవంతా కంప్లీట్ సెరామిక్ అండి. అండ్ ఇదంతా కంప్లీట్ సెరామిక్ ఫ్లవర్ వేజెస్ అండి. ఇది వచ్చేసి ఫ్యామిలీ ఆఫ్ ట్రీ అండి. ఇదంతా ఇదొక సెట్ అన్నమాట. ఇది ఈ రెండు. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ పైన సాల్ట్ అండ్ పెప్పర్ ఇవన్నమాట, సాల్ట్ అండ్ పెప్పర్ ట్రీ. సో ఇదంతా డైనింగ్ టేబుల్ సెట్ అన్నమాట. సో వీటిలో ప్లాంట్స్ గ్రో చేస్తాం, ఇందులో లైక్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటాం. కంప్లీట్ సెట్ ఫ్యామిలీ అన్నమాట అది. ఇందాక మనం చూసిన సెరామిక్స్ అయితే ఇది వుడెన్ ఫ్లవర్ వేజెస్ అన్నమాట. వుడెన్ కంప్లీట్ వుడ్ అండి, కైండ్ ఆఫ్ సింగిల్ వుడ్ అగైన్. ఇది న్యాచురల్ కలర్స్ కంప్లీట్ గా. మనకి ఇందులో ఇట్లా హోల్స్ చూసినా గానీ ఫ్లవర్ వేజెస్ అన్నమాట. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ జస్ట్ పెట్టుకున్నా గానీ షో పర్పస్, లేదా కొంతమంది ఏంటంటే ప్లెయిన్ గా పెట్టేస్తారు, ఫ్లవర్స్ లేకున్నా గానీ ప్లెయిన్ గా ఉంటుంది. అవునండి. సో ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ ఐటమ్. ఎలా అంటే ఇది కంప్లీట్ గా మనకి బ్యాంబూది వస్తుంది. ఇది వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్ లైక్ పెయింటింగ్ ఇది కంప్లీట్ గా. లైక్ నంబర్స్ కూడా ఎలా అంటే మనం 1 2 3 4 ఇట్లా కౌంట్ చేసుకుంటాం. సో లాస్ట్ కృష్ణుడి దగ్గరకు వచ్చేసి 12 స్టార్టింగ్ ఆఫ్ ద డే కాబట్టి మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇది కంప్లీట్ గా వుడెన్ ఇది అన్నమాట, బ్యాంబూ వుడ్ వస్తుంది. అండ్ ఇందులో ఇంకొకటి రాధాకృష్ణులు. సో ఒక్కొక్క జంట ఒక్కొక్క నంబర్ లాగా మనకి కౌంట్ ఇక్కడ. సో 1 2 3 అగైన్ మళ్ళీ ఇక్కడ వస్తాయి. ఇందులో మనకు చాలా వెరైటీ ఆఫ్ క్లాక్స్ ఉంటాయి మళ్ళీ. నెక్స్ట్ ఇదంతా ఏం బ్రదర్ ఇవన్నీ ఈ ఆర్టికల్స్? ఇది వచ్చేసి సాఫ్ట్ వుడ్ కంప్లీట్ గా. ఇది ఎంత సాఫ్ట్ వుడ్. ఇది హ్యాండ్ కార్వ్డ్, ఇది కంప్లీట్ గా, మిషన్ కాదు, మిషన్ కార్వింగ్ ఏం లేదు, హ్యాండ్ కార్వ్డ్ ఇదంతా. ఇది మెయిన్ గా
చిన్న చిన్న వినాయకులు పెట్టుకోవడానికి బాగుంటది. అవునండి. సో ఇవన్నీ సో న్యాచురల్ వుడ్ కాబట్టి మనకి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది వచ్చేసి ర్యాబిట్, ఇన్సైడ్ ర్యాబిట్ అగైన్ మనకి మనము చిన్నప్పుడు మార్బుల్స్ లో చూసేవాళ్ళము. బట్ ఏమంటే హ్యాండ్ వుడెన్ లో చాలా తక్కువ ఐటమ్స్ అన్నమాట. సో ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మిషన్, చాలా మంది మనం చూస్తే మిషన్ అనుకుంటాం, మిషన్ కటింగ్, కానీ కాదు, ఇదంతా హ్యాండ్ దాంతోనే చేశారు. సింగిల్ పీస్ ఇది అనమాట. సో లైక్ చిన్న చిన్న గ్రైండింగ్స్ తో లోపల ఇక్కడ నుంచి కార్వ్ చేసేవాళ్ళు. సో ఇది ఒక ఆర్టిస్టిక్ వర్క్. లైక్ మనకి ఆఫీస్ లో ఆఫీస్ పర్పస్ లైక్ మనకి ఇలా సింబల్స్ గానీ ఎంబ్లమ్స్ గానీ, ఇది ఒక ఫ్యామిలీ ఆఫ్ ఎలిఫెంట్స్ అనమాట. ఇది ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. మనకి గిఫ్టింగ్ ఐటమ్ పర్పస్ గానీ, లైక్ చాలా మంది ఇంట్లో ఇట్లా మనకి ఇందాక చూసినట్టు సెట్స్ వస్తాయి అనమాట. లైక్ దియా వస్తుంది, లైక్ సెంటెడ్ వస్తాయి, లైక్ మనకి అగరబత్తి వస్తుంది, ధూపం వస్తాయి. సో ఇవంతా రిటర్న్ గిఫ్ట్స్ కి కానీ కొంతమంది గిఫ్టింగ్ ఐటమ్స్ గానీ ఇస్తారనమాట. ఇందులో మనకి చాలా కైండ్ ఆఫ్ కాంబో అండి. ఇంకోటి వచ్చేసి ఇందులో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ క్యాండిల్స్ వస్తాయి. జాస్మిన్ గానీ, మస్క్ గానీ, లెమన్ గ్రాస్ అని, రోజ్, లావెండర్స్, సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఫ్లేవర్స్ లైక్ సెంటెడ్స్ వస్తాయి అనమాట కంప్లీట్ గా. ఇది వచ్చేసి లైక్ క్యాండిల్ స్టాండ్స్ వస్తాయి, లైక్ మనం ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా అంటే మనం ఉన్న ఇంటినే స్వర్గం లాగా మార్చుకోవచ్చు. అవునండి, అలానే ఉంటది. ఇంకా మనం దివాళీ టైంలో మనం ఎలానో దియా మెయింటైన్ చేస్తాం, ఇదేంటంటే వ్యాక్స్ ఇక్కడే కరిగి మళ్ళీ ఇదే అట్లనే ఉంటుంది. సో దట్ మనకి ఇంకోటి పర్చేస్ చేసే అవసరం ఉంది చాలా వరకు. సో మనకి ఏంటి రీయూజబుల్, చాలా వరకు లైఫ్ వస్తుంది ఇది మనకి ఎప్పటికైనా. ఇవేంటి ప్రతి స్టాండ్ దగ్గర కనిపిస్తున్నా నాకు? ఇది యాక్చువల్గా అగరబత్తి మనము పూజ ఇట్లా పెడతాం కదా అండి, మనం ఇలా పెట్టేసి ఇట్లా ధూపం తిప్పేసి ఆ డస్ట్ అదేమైతే ఉంటుందో అండి యాష్ అంతా ఇక్కడే పడుతుంది అనమాట. సో ద క్లీనింగ్ పర్పస్ ఈజీ ఉంటుంది. దేవుడు ఇది కంప్లీట్ బ్యాంబూ అగైన్, ఎటువంటి హార్మ్ ఉండదు దీంతో కూడా మనకి. ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ బ్రదర్ చాలా డిఫరెంట్ ఉంది. ఇది వచ్చేసి రోజ్ వుడ్ కార్వింగ్ అండి. కంప్లీట్ గా రోజ్ వుడ్ మెటీరియల్ తో ఉంటుంది. ఇదంతా నేచురల్ కలర్స్ అన్నమాట. సో ఇది కార్వ్ చేసిన అతను అండ్ పెయింటింగ్ చేసిన అతను ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నర్స్. ఇది సో ఇది కంప్లీట్ యూనిక్ ఐటమ్ అన్నమాట. మన సైడ్ అసలు దొరకదు ఈ టైప్. లేదండి, ఇది కంప్లీట్ లైక్ మన స్టైల్ కాదు. ఇది కంప్లీట్ మన స్టైల్ కాదు. డిఫరెంట్ ఆర్టిస్టిక్ వర్క్ ఏంటంటే మనకి నార్త్ లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. బట్ స్టైల్ అయితే మన సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి పిచ్వాయి స్టైల్. ఇది మనకి మీరు అన్నట్టు ఇందాక ఇది పిచ్వాయి స్టైల్స్ వస్తాయి. మనకి ఏంటంటే ఇది డిఫరెంట్ షైనింగ్ వస్తుంది అనమాట. కలర్స్ అనేది నేచురల్ కలర్ అయినా కానీ డిఫరెంట్ షైనింగ్. మనం నార్మల్ కలర్స్ లో అసలు ఈ షైనింగ్ రాదు. ఇలా వన్ మోర్ ఏంటంటే షాప్స్ ఎవరైతే సిల్క్ షాప్స్ శారీ షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి మీకు అప్పట్లో ఉన్న మగ్గం థీమ్ కూడా వుడ్ తో ఉంది. సో చాలా మంది పెట్టుకుంటారు కదా, సో రిప్రజెంట్ చేయడానికి అలాంటివి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. చూడండి ఒకసారి. సో నెక్స్ట్ ఏం చూద్దాం బ్రదర్? అన్ని చాలా ఉన్నాయి, ఇంకా లోపల చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది కంప్లీట్ మ్యూరల్ ఆర్ట్ అండి. బ్యాంబూ పైన తయారు చేసేది అనమాట. కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్. సో బ్యాంబూ పైన ఆ షేప్ తీసుకుని దాంట్లో చేశారు. ఈ బ్యాంబూని వాళ్ళు బెండ్ చేయడానికి అట్లీస్ట్ 2 years పడుతుంది వాళ్ళకి. అంటే 2 years దానిపైన హార్డ్ వర్క్ చేస్తారు. ఇట్లా బ్యాంబూ అనమాట కంప్లీట్ గా నేచురల్ వుడ్. కలర్స్ కూడా అంతా నేచురల్ కలర్స్. దక్షిణామూర్తి మన ఇప్పుడు చాలా మంది దక్షిణామూర్తి పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనకి. సో ఇక్కడ ఒక దక్షిణామూర్తి, అక్కడ ఒక టైప్ మనకి. ఇందులో బుద్ధుడివి వస్తాయి. ఏంటంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇట్లా. ఇదంతా మనకి కేరళ స్టైల్స్ లో ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్ గా వాళ్ళ పెయింటింగ్ అని ఆర్టిస్టిక్ వర్క్ అంతా కేరళది. ఇవన్నీ మనకి చిన్న చిన్న. అది వచ్చేసి పిచ్వా. ఇది మనకి అగైన్ హ్యాండ్ పెయింటెడ్ కంప్లీట్ గా. అది రాధా కృష్ణుడిది మైసూర్ ఇన్లే ఆర్ట్ అండి. పెద్ద ఫ్రేమ్ వస్తుంది మనకి. ఇది వచ్చేసి అవునండి సేమ్ టైప్. అవునండి, ఇందులో చిన్న డిఫరెంట్ వుడ్ ఐటమ్స్ తీసుకొని సింగిల్ పీస్ గా చేస్తారు అనమాట అలా. అండ్ మనకి ఇలానే చూస్తే బ్రాస్ ఐటమ్స్ వస్తాయి, శివలింగాలు అన్ని బ్రాస్ ఐటమ్స్ వస్తాయి కంప్లీట్ గా. ఇది నెక్స్ట్ అండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎంత ప్రిటీగా ఉన్నాయో. ఇవంతా కూడా అస్సాం నుంచి తెప్పించి చేసిన ఐటమ్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటి బ్రదర్? ఇదంతా కూడా ఇది యాక్చువల్గా కోనా గ్రాస్ తో తయారు చేసిండేదండి. మొత్తం గ్రాస్ తోనే. ఓకే, మొత్తం అల్లికల్ అంతా హ్యాండ్ మేడ్ అనమాట. సో నల్లికి ఇచ్చి మళ్ళీ ఇక్కడ మొత్తం థ్రెడ్ తో వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. అండ్ స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ, లైఫ్ వస్తుంది అండి ఇది. భలే ఉంది కదా. మనకి ఇది తడిచినా గానీ అంత ప్రాబ్లం ఉండదు వీటిలో. అవును, ఇబ్బంది ఏం లేదు. ఎట్లా అంటే డ్రై గ్రాస్ అయిపోతుంది. అన్ని ఆల్మోస్ట్ ఒకే సైజెస్ ఉన్నాయి అన్ని కూడా. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బట్ ఏంటంటే మోడల్ డిఫరెంట్ గా ఉంటుంది. లైక్ ఇదొక మోడల్, మనకి ఇది వచ్చేసి ఒక రెక్టాంగిల్ మోడల్ వస్తాయి. ఎంబ్రాయిడరీ చేంజ్ అవుతాయి, డిజైన్స్ కొద్దిగా చేంజ్ అవుతాయి అండి. ఇందులో డిఫరెంట్ ఐటమ్స్. జస్ట్ బాస్కెట్ మనకి ఓన్లీ బాస్కెట్, సేమ్ మెటీరియల్. ఇదంతా కోనా గ్రాస్ అండి. మీరు అడిగారు కదా ఇందాక డిఫరెంట్ సైజెస్ ఉన్నాయని, ఇదొక డిఫరెంట్ సైజ్. సో ఇది వచ్చేసి మనకి బ్యాంబూ అగైన్. సో బ్యాంబూని వాళ్ళు ఇట్లా బెండ్ చేస్తారు అనమాట. ఇది లైఫ్ వస్తుంది, మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు ఎక్కడా గానీ.
ఓకే. సో ఇందులో మనకి ఇలా బాస్కెట్స్ వస్తాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ బాస్కెట్. ఇందులో Storage. స్టోరేజ్ బాస్కెట్స్ మనకి అప్పట్లో పాతకాలంలో మనకున్నట్లు సేమ్ యాంటిక్ టైప్ మనకంతా. నెక్స్ట్ అండి, సో ఇదంతా క్లేతో తయారు చేసిన బొమ్మలు అనమాట. మామూలు రెగ్యులర్ క్లేనా లేకపోతే ఏం బ్రదర్ ఇవన్నీ? రెగ్యులర్ క్లే అండి, టెరాకోటా అవి మనకి. ఇదేంటంటే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తాయి ఇవంతా కంప్లీట్ గా, మన సైడ్ ఉండవు. సో డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది అండి ఇందులో. చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి అసలు. చాలా రియలిస్టిక్ ఉంటాయండి. లైక్ ఇది మీరు చూసారంటే కూడా లైక్ బేబీ ఎలిఫెంట్ అండ్ వాళ్ళ మదర్ స్లీపింగ్ టుగెదర్ లైక్ అది. అండ్ బర్డ్స్ కానీ ఇవేంటంటే బర్డ్స్ ఇవన్నీ వచ్చేసి వాల్ హ్యాంగింగ్ టైప్, ఇట్లా మనకి వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చు. లైక్ మీరు బ్యాక్ సైడ్ చూసారంటే ఇలా ఒక నాబ్ ఉంటుంది. సో ఇవంతా లైక్ ఇట్లా వాల్ హ్యాంగ్ చేసుకునేటివి డిఫరెంట్ ఐటమ్ అండి ఇది. మన సైడ్ ఇలాంటివి అయితే దొరకవు, అనంతపూర్ లో ఇట్లాంటివి ఉండవు మనకి. చాలా వరకు లేవు, చాలా లేవు. చాలా వరకు లేవు, డిఫరెంట్ ఉన్నాయి అన్ని. నెక్స్ట్ చూడండి, ఈ హ్యాండ్ బ్యాగ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? రెగ్యులర్ గా ఏదో బ్యాగ్, నార్మల్ బ్యాగ్ అనిపిస్తుంది కదా, కానీ పేపర్ తో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్ అండి ఇది. సో పేపర్ తో బ్యాగ్స్ కూడా తయారు చేస్తారు. చూడండి ఒక్కసారి అయితే ఎంత మంచిగా చేశారు. హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఇలా ఉన్నాయి. ఇవే కాకుండా హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అన్ని కూడా మొబైల్ పెట్టుకోవడానికి సైడ్ స్లింగ్ బ్యాగ్స్ లాగా యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా ఉలన్ తో తయారు చేసిన హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అనమాట. ఇలాంటి సూపర్ సూపర్ కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంది. ఇదే కాకుండా మనీ బ్యాంక్ కూడా చూడండి, పిల్లలకి ఇప్పటి నుంచే మనీ బ్యాంక్ అనేది. సో ఎవరైనా బర్త్డేస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయండి. ఇక్కడ చూడండి మొత్తం 1 lakh వరకు ఇందులో మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా. అంతేకాకుండా ఒక ఫోటో ఏదైనా మనకు నచ్చింది ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు అనమాట. డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనీ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా వుడ్ తో తయారు చేసింది. ఫోటో ఫ్రేమ్ అండి, చిన్న ఫోటోని ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు. పోర్ట్రైట్ ఇమేజెస్ కానీ కపుల్స్ కానీ ఫ్యామిలీ డిఫరెంట్ ఐటమ్. ఓకే. నెక్స్ట్ అండి, ఎంత ప్రిటీగా ఉందో చూడండి. ఇది బ్యాంబో స్టిక్ తో కిచెన్ హోల్డర్ అండి. ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. ఇలా పెట్టేసుకోవచ్చు కిచెన్స్ అన్ని కూడా. మన ఇంటిని ఒక డిఫరెంట్ స్టైల్లో, రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇవి చూడండి ఒకసారి అయితే. సో వుడ్ తో మనకు మేకప్ సంబంధించిన బాక్సెస్ అండి, కిట్స్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. మేకప్ కిట్స్ అన్ని కూడా, థింగ్స్ అన్ని, జ్యువెలరీ కానీ మేకప్స్ కానీ ఇట్లా అన్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు ఇవన్నీ కూడా చెప్పాలంటే. బేసిక్గా ఏంటంటే జ్యువెలరీకి అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా. మిర్రర్ అండి, మంచి వుడ్ తో తయారు చేసిన మిర్రర్, చాలా బాగుంది ఇది కూడా. సో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండాలి, మంచి ఆర్ట్ ఉంటే బాగుంటుంది మన ఇంట్లో అనుకున్న వాళ్ళకి ఈ ఐటమ్ అన్ని ప్రతిదీ కూడా నచ్చుతుంది. అండ్ అన్ని కూడా కావాలనిపిస్తాయి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నాను. స్పెషల్ ఐటమ్ ఇదే అనమాట. సో ఇంట్లో రాగానే మనకు ఎలిఫెంట్స్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంటాయి. సో వుడ్ తో తయారు చేసిన ఎలిఫెంట్స్ ఈ విధంగా సైజెస్ వైజ్ ఉన్నాయి. మీరు చూడొచ్చు అనమాట. స్టార్టింగ్ అంతా మనకు బడ్జెట్ లో కూడా వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా. సో చూడండి ఎంత బాగుంది. సైడ్ టేబుల్ కానీ మిడిల్ టేబుల్ లో కానీ టీవీ దగ్గర కానీ ఏది ప్లేస్ లో మనం డెకరేట్ చేసుకోవచ్చు ఎలిఫెంట్స్ తో, చాలా మంచిగా ఉంటుందండి. నెక్స్ట్ అండి, వుడెన్ తో ఉన్న పీటలు అండి. చిన్న చిన్న సైజెస్ దగ్గర నుంచి ఉన్నాయండి. చిన్నగా మనకు కలశం పెట్టుకోవాలన్నా, అమ్మవారిని పెట్టుకోవాలన్నా కూడా పూజ గదిలో చాలా యూజ్ అవుతాయి. ఇట్లా స్మాల్ సైజ్ నుంచి మీకు ఇలా ఉన్నాయండి. వీటిపైన అందంగా మనకు రంగోలీ కూడా డిజైన్ చేశారు. సో గైస్, ఈ బర్డ్ ఉంది కదా అండి, ఉన్నట్టుండి దీనికి ప్రాణం వస్తుందండి. ఎలాగో చెప్తానండి. ఇందులో కొంచెం వాటర్ వేసి మనం ఊపితే సౌండ్ ఎలా వస్తుంది వినండి ఒకసారి. బర్డ్ సౌండ్ వస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. సో ఇది ఇలాంటి చిన్న చిన్న బుజ్జి బుజ్జి థింగ్స్ అయితే ఉన్నాయండి. స్టోర్ విజిట్ అయితే మీకు నిజంగానే వెదగారు ఇన్ని రోజులు ఏంది మంచి వీడియో మీ దగ్గర నుంచి తీసుకొని నేను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తారు. అన్ని కూడా సూపర్ సూపర్ ఉన్నాయి, నాకు నచ్చాయండి అన్ని కూడా. సో నెక్స్ట్ ఫర్నిచర్ చూద్దామండి ఇప్పుడు. సో నెక్స్ట్ అండి, ఫర్నిచర్ లో కూడా రెగ్యులర్ గా దొరికే ఫర్నిచర్ వీళ్ళు తీసుకురాలేదండి. కేన్ తో తయారు చేసిన ఫర్నిచర్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ప్రీమియం గా తీసుకొచ్చారండి. ఒక్కొక్కటి చూడండి ఒకసారి. లాన్స్ లో కానీ ఇట్లా ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా. సో జస్ట్ దీనిపైన మనం ఇట్లా కుషన్ వేసుకుంటే సరిపోతుందండి. డిజైన్ అయితే చాలా బాగుంది ప్రిటీగా. సో ఇక్కడ చూడండి సెంటర్ టేబుల్ విత్ గ్లాస్ తో డిజైన్ చేశారు. అలాగే ఇలా చూడండి ఫ్లవర్ బొకేస్ ఇలా పెట్టుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ ఇలా సైడ్ లో ఇలా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే మనకు లాండ్రీ యూజ్ చేసే బాస్కెట్స్ కూడా ఇక్కడ పెట్టారనమాట. సో మొత్తం ఇట్లా మ్యాచింగ్ మీకు ఏం థింగ్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు హాల్ టుగెదర్ లైక్ బెడ్రూమ్ కావాల్సిన సెట్ కానీ లేకపోతే హాల్ కావాల్సిన సెట్ కానీ అన్ని కూడా ఉన్నాయి. అండ్ సైడ్ లో మనము పాట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇలా షేట్లు పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి. ఇవి చూస్తే ఇంట్లో ఏదైనా స్టోరేజ్ పర్పస్ అండి. సో వెజిటబుల్స్ కావచ్చు, ఏదైనా ధాన్యం కావచ్చు, ఏదైనా కానీ అప్పట్లో స్టోరేజ్ అంటే ఇలాంటి బుట్లన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట.
సో అలాంటి థింగ్స్ అన్ని కూడా సో ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ట్రెండింగ్ అయిపోయాయండి. ఇవన్నీ కూడా ట్రేస్ అయితే ఉన్నాయి చూడొచ్చండి, ఇవన్నీ కూడా ట్రేస్ అయితే ఉన్నాయి. మనం డెకరేటివ్ ఐటమ్స్ కి ఏమన్నా ఒక ఫంక్షన్ కానీ పూజ కానీ ఉంటే ఏవో కొంటున్నాం కదా, అలా కాకుండా ఇట్లా కొంచెం ట్రెడిషనల్ గా డిఫరెంట్ గా మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా వాటికి సంబంధించి చిన్న చిన్న స్టూల్స్ కూడా ఉన్నాయి చూడండి, లైక్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అలాగా ఇట్లా బుట్టలు అన్ని థింగ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ స్టైల్లో బాగా ఫేమస్. అగైన్ ఇప్పుడు మళ్ళీ ట్రెడిషనల్కి వచ్చేసాయి అనమాట ఇవన్నీ కూడా. ఈ ఫర్నిచర్ లో మనకి ఇలాంటి చైర్స్ ఇట్లా కుషన్స్ ఒకటి వేసేసుకున్నామంటే ఆరామ్సే రిలాక్స్ అవ్వచ్చు అనమాట. సో అండ్ ఇవేంటంటే లైఫ్ లాంగ్ లాస్టింగ్ కూడా మంచిగా వస్తాయండి లైఫ్ అనేది. ఒక్కసారి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా. సో ఇంకా స్టోరేజ్ లో డిఫరెంట్ షేప్స్ లో ఇవన్నీ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ అండి రోజ్వుడ్ తో తయారు చేసిన ఈ టేబుల్స్ మీరు చూస్తున్నారు కదా, సో ఇవన్నీ మిడిల్ టేబుల్ అలా వేసుకోవడానికి, లేకపోతే ఎలా బ్రదర్ ఇవన్నీ కాఫీ టేబుల్స్ ఎనీథింగ్ మనకి మల్టీపర్పస్ అండి. యాంటిక్ టేబుల్స్ కొంతమంది డెకరేటివ్ ఐటమ్ లైక్ ఎక్కడైనా ఒక మనం ఏదైనా ప్లాంట్స్ హైలైట్ చేసుకోవాలనుకున్నా కానీ వాటికి యూజ్ చేసుకోండి. కంప్లీట్ యాంటిక్ పీసెస్ టైప్ అనమాట. రోజ్వుడ్ తో తయారు చేసింది ఇది కంప్లీట్. ఇది అందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో డిజైన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మనకి శాంపుల్ ది కావాలంటే మీకు అక్కడ ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు నేచురల్ ప్లాంట్స్ పెట్టి. ఈ ట్రీ కూడా సో ఇది వచ్చేసి కంప్లీట్ గా వుడ్, దీనిలో గ్లాస్ వేసి మనీ ప్లాంట్ పెట్టారనమాట. ఇలాగా భలే ఉంది చూడండి అసలు. ఏమన్నా క్రియేటివిటీనా, కానీ కంపల్సరీగా ఒక ఇంట్లో ఇలాంటివి ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు తక్కువలో అడుగుతారు అసలు దీనిపైన ఎక్కడ కొన్నారు ఏంటి. అప్పుడు అందరూ చెప్పండి మనకు అనంతపురంలో శాన్వి డెకర్స్ లో బోల్డ్ అని ఉన్నాయి అని చెప్పి. సో చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని థింగ్స్ కూడా. నెక్స్ట్ ఏం చూద్దాం బ్రదర్ ఇంకా. అండ్ తోరణాలండి. సో ధాన్యం ఇంట్లో ఉంటే మహాలక్ష్మి ఉన్నట్లే అని చెప్తాం కదా, అలాంటివి. సో ధాన్యంతో లేకున్న తోరణాలు అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ రియల్ బ్రదర్? రియల్, అంత కంప్లీట్ రియల్ అండి. అప్పట్లో మన వాళ్ళు ఏంటంటే లైక్ పిచ్చుకల కోసం వాటి కోసం తోరణాలు కట్టేవాళ్ళు. వాటికి ఫుడ్ తక్కువ రాకూడదు, హంగర్ తో ఉండకూడదు అన్నట్టు మనకి అప్పట్లో కట్టేవాళ్ళు. సో ఆ ట్రెడిషన్ రాను తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. మళ్ళీ మనకి ఏంటంటే ఇప్పుడు పిచ్చుకలు తగ్గిపోయాయి. సో మనం వాటి కోసం అనమాట కంప్లీట్ ఇది వచ్చి లెదర్ అండి. సో మనం ఏంటంటే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కానీ కొంతమంది ఇస్తారు, జస్ట్ ప్లాంట్స్ లైక్ హ్యాంగర్స్ గా యూజ్ చేస్తారు కొన్ని. దాంట్లో డిఫరెంట్ ఎక్కువ అండి. ఈ సైడ్ హ్యాంగర్స్ ఇవన్నీ మనకి లైక్ బంతి పూలు అంటాము మనకి, చామంతులు ఇలా. సో ఇట్లా డిఫరెంట్ ఇవంతా పూసలు అట్లా వస్తాయండి. ఇవంతా బ్యాంబూ వస్తాయండి హ్యాంగర్స్ అంతా. లైక్ ఇందులో మళ్ళీ ఇదొక తోరణంలో లైక్ మనకి తూనీగలు ఇలా డిఫరెంట్ ఐటమ్ మళ్ళీ సేమ్ అగైన్ ఇలా. కానీ ఎవరన్నా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క వస్తువు కోసం ఒక నెల మనం ఇవన్నీ తెచ్చడానికి 2 months టైం పడుతుంది. మొత్తం వెతికాము దొరకట్లేదు. చాలా మంది అయ్యో మేము ఈ టైప్ అనుకున్నాము దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి లైక్ మన స్టోర్ లో అన్ని దొరుకుతాయి. అది కాకుండా విత్ ఇన్ 1 day లో షాపింగ్ అయిపోతుంది వాళ్ళకి, టైం వేస్ట్ లేకుండా విత్ సాటిస్ఫాక్షన్స్ తో మీకు నచ్చిన విధంగా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఇందాక మనం బంతిపూలు చూసాం కదా తోరణాలు, బట్ ఇదేంటంటే అమ్మవారి వస్తాయి అనమాట. సో కంప్లీట్ లెదరే. మనం పూజ రూమ్స్ కి అలా వేసుకోవచ్చు అనమాట, పూజ గదికి. సో చాలా బాగుంటాయి, యూనిక్ ఐటమ్ అనమాట. మన సైడ్ చాలా అసలు తక్కువ అండి, డిఫరెంట్ ఐటమ్ ఇది. కంప్లీట్ న్యాచురల్ కలర్ ఇది. సో ఫైనల్లీ అండి శాన్వి డెకర్స్ లో ఉన్న థింగ్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాము. నీట్ గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట బ్రదర్ వచ్చేటప్పటికి. ఎందుకంటే కొత్త స్టోర్ ప్రతి ఐటమ్ మీకు తెలియాలి అని. అది కాకుండా దట్టు మాకు అనంతపురంలో ఫస్ట్ టైం ఇలాంటి ఆర్టికల్స్ తో మీ ముందుకు వచ్చేసారనమాట శాన్వి వాళ్ళు అయితే. సో మీకు ఇంట్లో కావాల్సిన డెకర్ ఐటమ్స్ కానీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవ్వాలన్నా అండ్ మన ట్రెడిషన్ ని మనం కమింగ్ జనరేషన్స్ కి చూపించాలన్నా కూడా ఈ థింగ్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి. సో దట్టు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో వీళ్ళు ఇస్తున్నారండి. అండ్ ఫర్నిచర్ గురించి చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా దొరికే ఫర్నిచర్ కాకుండా అండ్ కేన్తో తయారు చేసిన ఫర్నిచర్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉందండి. ఇవే కాదు మీకు ఎన్ని ఆర్టికల్స్ అంటే గిఫ్టింగ్ పర్పస్ కి 50-100 కావాలన్నా కూడా బిఫోర్ 1 day చెప్తే వీళ్ళు అరేంజ్ చేసి ఇవ్వగలరు అనమాట. సో ఒకసారి స్టోర్కి రండి, చూడండి థింగ్స్ అన్ని కూడా అలా చూసి వెళ్ళండి. మీకు కావాల్సినప్పుడు డెఫినెట్లీ మీకు గుర్తుంటుంది శాన్వి డెకర్స్ అండి. మరి లొకేషన్ గుర్తుంది కదండి, మన రామ్నగర్లో కమ్మ భవన్కి ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో షాప్ అయితే ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేశానండి. అడ్రస్ డోట్ కాల్ చేసుకొని వెళ్ళండి. ఆన్లైన్ ఆప్షన్ జస్ట్ ఇప్పుడే షాప్ అయితే ఓపెన్ చేశారండి. ఆన్లైన్ ఆప్షన్ అయితే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి ఫాలో అప్ అవ్వచ్చండి వాళ్ళతో అయితేనే. సరే ఎలా అనిపించింది ఈ వీడియో ఒకసారి కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.